Hello guys, welcome to LTX classes. Today we are going to discuss the topic which is China plans to build world's largest dam on Brahmaputra near India's border, that is Medog hydropower project. The Medog hydro project will be the most expensive infrastructure project ever in the world with an estimated cost of $167.8 billion USD, అండ్ దీని యొక్క కెపాసిటీ అనేది అరౌండ్ 60 గిగావాట్స్. ఈ 60 గిగావాట్స్ కెపాసిటీ ఎంత లార్జెస్ట్ అనేది కంపేర్ చేసినట్టయితే ప్రెజెంట్ ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది 3 గార్జెస్ డ్యామ్ దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది యాంగ్జే రివర్. ఇది కూడా చైనా కన్స్ట్రక్ట్ చేసింది ఆన్ యాంగ్జే రివర్ విత్ కెపాసిటీ ఆఫ్ 22 గిగావాట్స్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఏదైతే 3 గార్జెస్ డ్యామ్ ఉందో ఎగ్జిస్టింగ్ వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్, దానికి 3 times మోర్ కెపాసిటీతో దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ది మెడాగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆన్ ది బ్రహ్మపుత్ర రివర్ విత్ 60 gigawatts. ఇఫ్ యూ కంపేర్ దిస్ విత్ ఇండియాస్, దట్ వుడ్ బి లైక్ ఇండియాస్ యొక్క లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ టెహరీ డ్యామ్. దాని యొక్క కెపాసిటీ కంటే ఇట్ ఈజ్ ఆన్ ది భాగీరథి రివర్ ఇన్ ఉత్తరాఖండ్. దాని కెపాసిటీ కంటే దే ఆర్ గోయింగ్ టు ఇట్ విల్ బి ది 60 times మోర్ కెపాసిటీ దాన్ దిస్ ఇండియాస్ ఎగ్జిస్టింగ్ టెహరీ డ్యామ్. జస్ట్ ఇమాజిన్ ది largest and capacity that they are going to construct on Brahmaputra river, which is enough to supply Britain electricity power supply for an year. And continuous ga Britain ki 1 year power supply capacity, power supply చేసిన capacity ఈ particular hydro power project ఉంది. But it is one side, but it has so many ecological and geographical impacts, and also going to impact the Himalayan ecosystem మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేంత కెపాసిటీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంది. ఇట్ హ్యాస్ సమ్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ as well. సో in this video లో we are going to discuss the China's mega dam and Brahmaputra and its concerns in India. Also we are going to try to understand its hydropower scale, risks, and India's strategic response to it. Before going to that, small information regarding UPSC offline and UPSC Infinity courses launched by LTX classes. UPSC offline అనేది మీకు వైజాగ్లోనే ఆఫ్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. GS ప్లస్ CSAT, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఫుల్ స్టడీ మెటీరియల్ ఆఫ్ 19 books అండ్ ఆల్సో ఎయిర్ కండిషన్ అండ్ స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం. దీని ఫీ 80,000 రూపీస్. దీనికి కూడా EMI ఫెసిలిటీ ఉంది, 8,000 per month పే చేయొచ్చు. Similarly, UPSC Infinity course అనేది ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ రూమ్ కోర్స్. ఇట్ ఈస్ లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. GS ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ దీనికి ఇంక్లూడ్ అయింది. దీని ఫీస్ 65,000 రూపీస్. EMI 5,000 per month పే చేయొచ్చు. న్యూ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో మీకు అవైల్ చేయకుండా యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893855553. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, బోత్ దీస్ క్లాసెస్ కమ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. వన్స్ మీరు ఎన్రోల్ చేసుకుంటే లైఫ్ టైం వరకు యూ కెన్ ఎన్రోల్ ది క్లాసెస్ అండ్ అవైల్ ద బెనిఫిట్స్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో ఈ పర్టికులర్ డిస్కషన్కి వెళ్ళే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్ తెలుసుకుందాం. బికాస్ ది డ్యామ్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ అనేది మానస్ సరోవర్ లేక్లో ఆరిజినేట్ అయ్యి హిమాలయన్ రీజన్లో మానస్ సరోవర్ రీజన్లో ఆరిజినేట్ అయ్యి ఇట్ ట్రావెల్స్ అరౌండ్ 3,000 kilometers across its flow and finally merges into the ocean near the Bay of Bengal region. సో ఈ విధంగా ఇక్కడ మానస్ సరోవర్ లేక్లో ఆరిజినేట్ అయిన ఈ పర్టికులర్ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రివర్స్ ఇన్ ది వరల్డ్ చెప్పచ్చు. It travels around 3,000 kilometers in 3 major countries and finally merges into the Bay of Bengal region లో Bay of Bengal లో ఓషన్ లో కలిసిపోతుంది నియర్ సుందర్బన్ బెల్టా రీజన్ లో ఇట్ విల్ మెర్జెస్ ఇంటూ ద ఓషన్. అయితే ఇట్ హ్యాస్ సో మెనీ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఇఫ్ యూ సీ ఇన్ చైనా, ఇన్ టిబెట్ రీజన్ లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్లాంగ్ జాంగ్పో. ఇన్ చైనాలో ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతూ
ఫైనల్లీ ఒక గ్రేట్ బెండ్, ఇట్ విల్ టేక్ ఎ గ్రేట్ ఒక యూటర్న్ తీసుకుంటుంది. గ్రేట్ యూటర్న్లో ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతున్న ఎవరు అనేది సడన్గా సౌత్ సైడ్ ఫ్లో అవుతుంది. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ఇండియా, అండ్ ఇండియాలో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రహ్మపుత్ర. అండ్ ఇక్కడ ఇంకో వన్ మోర్ ఇన్ఫర్మేషన్, అరుణాచల్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సియాంగ్. ఆ తర్వాత ఇన్ ఇండియా అదర్ రీజన్స్ ఇన్ అస్సాం అండ్ అదర్ స్టేట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రహ్మపుత్ర. అండ్ బంగ్లాదేశ్లోకి ఇది జమున అనే పేరుతో ఎంటర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఇట్ విల్ మెర్జెస్ విత్ గంగాతో కూడా మెర్జ్ అయ్యి ఇట్ ఫార్మ్ ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ సుందర్బన్ డెల్టా. సో ఈ విధంగా ఫైనల్లీ ఇట్ మెర్జెస్ ఇన్ టు ద ఓషన్. సో ఇట్ ఈస్ గ్రేట్ ప్రామినెంట్ సిగ్నిఫికెన్స్ ఇన్ నాట్ జస్ట్ చైనా అండ్ ఇండియా బట్ ఆల్సో ఇన్ అదర్ రీజన్స్ యాజ్ వెల్. మొత్తం ఇన్ ఎకో సిస్టంలో ఇట్ హ్యాస్ గ్రేట్ సిగ్నిఫికెన్స్, లైఫ్ లైన్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మెనీ వేస్. అయితే చైనాలో చూసుకున్నట్టయితే చైనాలో ఇట్ ట్రావెల్స్ అరౌండ్ 1700 kilometers ఇన్ టిబెటన్ రీజన్, అండ్ ఫైనల్ ఇట్ టేక్స్ ది గ్రేట్ బెండ్. ఈ పర్టికులర్ గ్రేట్ బెండ్కు ముందు దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ this particular dam on this before this great bend they are going to construct the dam near the India's border. So it has so many implications, but what if we see the China argument చూసినట్టయితే this is the one that they are going to construct before this U-turn, before the great bend they are going to construct this dam on this Brahmaputra river, that is Medog hydro power station. If you see the China's arguments in this one, what is China claiming is that it helps to fight the climate change. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల it will boost renewable energy capacity and it will reduce the dependency on the coal based power. Already China అనేది one of the largest emitters of greenhouse gases. Why? Because of its power dependency, and that is coal based power. కోల్ యూజ్ చేసుకునే పవర్ జనరేషన్ థర్మల్ పవర్ వల్ల దే ఆర్ క్రియేటింగ్ ఎనర్జీ సప్లై. సో ఈ కోల్ బేస్డ్ పవర్ రిడ్యూస్, దాని మీద ఉన్న కోల్ బేస్ యూజ్ చేయడం వల్ల సో మచ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ CO2 అని యూజ్ చేయడం వల్ల ఫైనల్లీ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అండ్ ఆల్సో గ్లోబల్ వార్మింగ్ అని ప్రాబ్లమ్స్ అని మనం ఫేస్ చేస్తున్నాం. సో టు హెల్ప్ దీస్ గ్రేటర్ ప్రాబ్లమ్స్ ఇటువంటి కన్స్ట్రక్షన్స్ వల్ల ఇట్ హెల్ప్ ది రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బూస్ట్ చేస్తుంది and also helps to fight the climate change. This is China's one of the argument, because China is also one of the largest contributor of greenhouse gases. So renewable energy side shift avvadaniki it will help అని చెప్పేసి they are saying. And another argument that China is claiming that it helps the north-south balance in the China. What is this north-south balance? What China is claiming is like ఈ పర్టికులర్ ఏదైతే సౌత్ అండ్ నార్త్ రీజన్స్ ఉన్నప్పుడు here what they are claiming is like this is the north area, that is ఇక్కడ మేజర్గా బీజింగ్, షాంఘాయ్, వుహాన్ ఇలాంటి గ్రేట్ సిటీస్ ఉన్నాయి. చైనా యొక్క మోస్ట్ ఎకనామిక్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు వీటిని. హియర్ వాళ్ళకి మోర్ పవర్ డిమాండ్, అలాగే వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ ది సదర్న్ సైడ్, ఈ సదర్న్ సైడ్ ఏదైతే రీజన్స్ ఉందో ఇక్కడ యాంగ్జే రివర్ ఇక్కడ ఉంది, సిమిలర్లీ ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడ ఉంది. ఈ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో ఈ బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఈ పర్టికులర్ వాటర్ సర్ప్లస్ ఉంటుంది, అలాగే పవర్ సప్లై కూడా ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ నార్త్ సౌత్ యొక్క డైలమ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ హెల్ప్ అని చైనా ఆర్గ్యూయింగ్. బట్ ఇట్ మీన్స్ లైక్ ఇక్కడ జనరేట్ అయిన పవర్ని నార్త్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆల్సో వాటర్ డైవర్ట్ చేసి నార్త్ యొక్క సదర్న్ రీజన్స్లో వాటర్ సప్లై చేయడానికి కూడా ఇట్ విల్ హెల్ప్ అని చైనా క్లెయిమింగ్. And apart from all this thing, China also saying that it will assert the technological dominance, because this particular project that they are going to construct, which is on the one of the toughest terrain, that is Himalayas lo unna toughest terrain lo they are going to construct. So దీని వల్ల వాళ్ళ యొక్క టెక్నాలజికల్ డామినెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అనేది కూడా దే ఆర్ గోయింగ్ టు అసెట్, వాళ్ళ యజమాని అసెట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చైనా ఆర్గ్యూయింగ్. But these are one side way of arguments, but other side it has so many problems and so many implications. What are those that we are going to discuss now? So before that, what Chinese foreign minister చెప్పారంటే he said that ఈ project అనేది is fully within the China sovereignty. That is what they are claiming, but actually the main problem is like
the Brahmaputra river is not just a located in China and finally meets the ocean. It has other countries implications also in it, and a construct చేస్తున్న place ఏదైతే ఉందో it has so many greater implication on that region that we are going to discuss. So what the great dam dilemma that is going to bring here? So మనం చూసిన చైనాస్ ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు ఇట్స్ ఈస్ లైక్ ఓకే చైనా ఇస్ కన్స్ట్రక్ట్ మోర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డ్యామ్ అని మనం చూస్తున్నాం, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ గ్రేట్ డ్యామ్ డైలమా. ఆ గ్రేట్ డ్యామ్ డైలమా ఏంటి? ఇఫ్ యు సీ దిస్ వన్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ క్రియేట్ సో మచ్ ఆఫ్ ఇంప్లికేషన్స్. దాంట్లో ఫస్ట్ అనేది దాని యొక్క జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ. ఈ చైనా ఏదైతే ఉందో ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ పర్టిక్యులర్ డ్యామ్ ఏదైతే ఉందో నియర్ ఇది అరుణాచల్, ఇది ఇండియాస్ బార్డర్, ఇది అరుణాచల్ ప్రదేశ్, దానికి దగ్గరలో జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ వెరీ దగ్గరలో అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ని చైనా ఈస్ క్లెయిమింగ్. చైనా అనేది అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్గా క్లెయిమ్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వరీయింగ్ టెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఆల్రెడీ మనకు తెలుసు. దీంతో పాటుగా మనం డిస్కస్ చేసినట్టు ఫ్యూచర్లో వాటర్ డైవర్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. ఈ కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ వల్ల దే కెన్ డైవర్ట్ ద వాటర్ ఇంటూ అదర్ రీజన్స్. దీనివల్ల ఫ్యూచర్కి ఎప్పుడైనా ఈవెంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సెకండ్ ఇది వాటర్ డైవర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఎప్పుడైనా సరే ఈవెంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దే కెన్ వెపనైజ్ ది వాటర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ బై ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ది ఫ్లో ఆఫ్ వాటర్. వాటర్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి ఫ్లడ్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు, లేదా వాటర్ ఫ్లోని డిక్రీజ్ చేసి వాటర్ స్కేర్సిటీని కూడా చేయొచ్చు. సో దానివల్ల లోవర్ రిపేర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోవర్ రిపేర్ స్టేట్స్లో మన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ పర్టికులర్ రీజన్స్తో పాటు బంగ్లాదేశ్లో వీటిలో దే కెన్ వెపనైజ్, దీన్ని వాటర్ని ఒక వెపన్గా యూస్ చేసుకొని దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది లోవర్ రిపేరెంట్ స్టేట్స్. మన కంట్రీ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఇండియా అని చెప్పేసి ఇక్కడ చెప్పచ్చు. సో దీంతో పాటుగా వాట్ యూ కెన్ సే ఇస్ లైక్ అందుకనే దీనినే అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే వీ కెనాట్ ట్రస్ట్ చైనా. ఎందుకంటే చైనా ఏం చేస్తుందో తెలియదు. వాళ్ళ యొక్క సెల్ఫ్ సెంట్రిక్ హెజిమనీ కోసం చైనా కెన్ డూ ఎనీథింగ్. అందుకని ఫుల్ వెపనైజేషన్ చేయొచ్చు, పొటెన్షియల్ టు బ్లాక్, రిలీజ్ ఆర్ మ్యానిపులేట్ ది బ్రహ్మపుత్ర. అందుకనే దీన్ని టిక్కింగ్ వాటర్ బాంబ్ అని చెప్పేసి చైనాస్ వాటర్ బాంబ్ అని ఈ పర్టికులర్ డ్యామ్ని హీ సేయింగ్ ఇట్ అదే చైనాస్ వాటర్ బాంబ్. ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర రివర్ యొక్క వాటర్ ఫ్లోని కంప్లీట్ కంట్రోల్ చేసి దే కెన్ కంట్రోల్ ది ఎంటైర్ బ్రహ్మపుత్ర. అంటే దీనివల్ల వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ వార్ఫేర్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న టైంలో దట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ న్యూ వార్ఫేర్. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ టైంలో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 టైంలో వీ హ్యావ్ విట్నెస్ ది కన్వెన్షనల్ వార్ఫేర్స్. అంటే కన్వెన్షనల్ వార్ఫేర్స్ అంటే డైరెక్ట్గా బ్యాటిల్ గ్రౌండ్లో ఫైట్ చేసి వీ హ్యావ్ సీన్ దీస్ పర్టికులర్ ఆర్మ్స్ ఎమ్యునిషన్ ద్వారా వీ హ్యావ్ సీన్ దీస్ కన్వెన్షనల్ వార్ఫేర్స్. బట్ కన్వెన్షనల్ వార్ఫేర్స్కి దాటి వీ హ్యావ్ ఆల్సో విట్నెసింగ్ అదర్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ బయోలాజికల్ వార్ఫేర్స్. ఈ బయోలాజికల్ వార్ఫేర్స్ మనం చూసుకున్నట్టయితే బయోలాజికల్ వార్ఫేర్స్లో మనం విట్నెస్ చేసినట్టయితే ఆల్రెడీ కరోనా టైప్ పాండమిక్ ఏదైతే ఉందో కోవిడ్ పాండమిక్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ బయోలాజికల్ వార్ఫేర్. ఆబ్వియస్లీ దానివల్ల ఎంటైర్ ఎకనామిక్ సిస్టమే కాకుండా మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క లైఫ్ని తీసేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇది అన్కన్వెన్షనల్ వార్ఫేర్, న్యూ వచ్చిన వార్ఫేర్. అలాగే సైబర్ వార్ఫేర్, సైబర్ అటాక్స్ ద్వారా మన యొక్క సిస్టమ్ మొత్తం డేటా ఈజ్ ద న్యూ గోల్డ్ అంటారు. సో ఇలాంటి సైబర్ వార్ఫేర్స్ ద్వారా డేటా కంట్రీస్ యొక్క డేటా సెంటర్స్ పైన అటాక్ చేసి అలాగే సైబర్ అటాక్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క డేటాను కాజేసి అండ్ ఇట్ ఆల్సో క్రియేట్ సో మచ్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా యాజ్ వెల్. సో ఇలాంటి బయోలాజికల్ వార్ఫేర్స్, సైబర్ వార్ఫేర్స్తో పాటు రీసెంట్గా ఇప్పుడు మనం చెప్పినట్టు వాటర్ వార్ఫేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి ఈ సేమ్. సో ఇట్ మే లీడ్ టు వాటర్ వార్ఫేర్ అని చెప్పేసి న్యూ వార్ఫేర్ డైమెన్షన్ అనేది వచ్చిందని చెప్పి దే ఆర్ ఆర్గ్యూయింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. Other than if you see, other thing is hydrological impact. Actually if you see this particular, this is the water flow thing. Usually ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఒక పర్టికులర్ హైడ్రో పవర్ డ్యామ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఆ పర్టికులర్ వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో పంపించి ఆ వాటర్ ఫ్లోని టర్బైన్స్ ద్వారా రన్ చేసి ఈ టర్బైన్స్తో మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ ద్వారా
ఆ ఫోర్స్ ద్వారా ఈ యొక్క టర్బైన్స్ ఫ్లో అవడం వల్ల మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ బేసికల్గా ఈ పర్టికులర్ పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఫోర్స్ఫుల్గా వాటర్ని తీసుకొచ్చి స్టోర్ అయిన వాటర్ని ఈ యొక్క టర్బైన్స్ రన్ చేయడం వల్ల మెకానిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీగా జనరేట్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీని పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా దే కెన్ ట్రాన్స్ఫర్ ది పవర్. This is how it has shown. But here the problem is like ఈ హైడ్రలాజికల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మెయిన్ ఏమవుతుందంటే ఈ విధంగా రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటర్ ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటర్ని టర్బైన్ ద్వారా రన్ చేసినప్పుడు ఇక్కడ టర్బైన్స్ రన్ చేస్తారు. ఈ టర్బైన్స్ రన్ చేసే ముందు దాంట్లో ఉన్న సిల్ట్ అనేది రిమూవ్ చేస్తారు. దే విల్ రిమూవ్ ద సిల్ట్, అంటే ఇసుక మట్టి లాంటి సిల్ట్ అనేది టర్బైన్స్ ముందు పడే ముందు సిల్ట్ రిమూవ్ చేసి దాని ద్వారా టర్బైన్స్ మీద రన్ చేసి పవర్ జనరేట్ చేస్తారు. ఈ విధంగా పవర్ జనరేట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. అయితే ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ వచ్చిన వాటర్ అనేది సిల్ట్ ఫ్రీ వాటర్, అంటే దీంట్లో ఎటువంటి సిల్ట్ అనేది ఉండదు. అంటే ఆల్రెడీ మట్టిని వాటిని వాళ్ళు రిమూవ్ చేసేసి టర్బైన్స్ రన్ చేస్తారు. ఈ సిల్ట్ ఫ్రీ వాటర్ ఏదైతే ఉందో దీన్ని ఇంకోసారి ఏమంటారు, హంగ్రీ వాటర్ అంటారు. వై ఇట్ ఈస్ కాల్డ్ హంగ్రీ వాటర్? హంగ్రీ వాటర్ని ఎందుకు అంటారంటే బికాస్ ఇట్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ సిల్ట్. దీనివల్ల దీనికి మళ్ళీ ఎరోడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. యూజువల్గా మనం డిస్కస్ చేసినట్టయితే ఎప్పుడైనా మనం యొక్క రివర్ ఫ్లో స్టడీ చేసినట్టయితే రివర్ ఫ్లోలో 3 స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్ను యంగ్ స్టేజ్ అంటారు. ఈ యంగ్ స్టేజ్లో ఇట్ హ్యాస్ మోర్ కెపాసిటీ టు ఎరోడ్. ఆ తర్వాత మెచ్యూర్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో ఈ మెచ్యూర్ స్టేజ్ ఓల్డ్ స్టేజ్లో ఫైనల్ ఇక్కడ సిల్ట్ అనేది క్లెయిమ్ చేస్తే ఫైనల్గా ఈ ఏరియాస్లో ఈ మెచ్యూర్ స్టేజ్ అండ్ ఓల్డ్ స్టేజ్లో ఫైనల్గా ఇది సిల్ట్ క్లే ఏదైతే సిల్ట్ శాండ్ క్లేని డిపాజిట్ చేసి ఈ విధంగా డెల్టా అనేది ఫైనల్గా ఫామ్ చేస్తుంది. ఇక్కడ యంగ్ స్టేజ్లో ఇట్ విల్ ఫామ్ ది గార్జెస్. ఇక్కడ మీకు ఎరోడ్ చేస్తూ గార్జెస్ లాంటివి బిగ్ ఫార్మ్స్ అనేది జాగ్రఫికల్ ఫార్మ్స్ అనేది ఫామ్ చేస్తుంది. అయితే ఈ మెచ్యూర్ స్టేజ్లో ఏదైతే సిల్ట్ క్యారీ చేస్తుందో ఇప్పుడున్న బ్రహ్మపుత్ర రివర్ కూడా మెచ్యూర్ స్టేజ్లో ఉంటుంది. ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఆ మెడాక్ కౌంటీ రీజన్ అనేది మెచ్యూర్ స్టేజ్లో ఉంది. ఇక్కడ అది సిల్ట్ క్యారీ చేస్తున్న దగ్గర ఇక్కడ మళ్ళీ సిల్ట్ రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ ఇది గార్జెస్ని లాంటివి ఫామ్ చేయడం వల్ల అరుణాచల్ ప్రదేశ్ లోవర్ రైపేరియన్ స్టేట్లో ఏదైతే ఉందో లోవర్ రైపేరియన్ స్టేట్లో మళ్ళీ ఇది ఆ ప్లేస్ని ఎరోడ్ చేసి కెటాస్ట్రోఫీస్ని తీసుకొచ్చే కెపాసిటీ ఈ పర్టికులర్ థింక్ ఉంది. ఎందుకంటే సో మచ్ ఆఫ్ సిల్ట్ ఈజ్ రిమూవ్డ్. దానివల్ల వచ్చే ప్రాబ్లం అనేది ఆబ్వియస్లీ సిల్ట్ తీసుకొచ్చేయడం వల్ల ఈ విధంగా ఎరోడ్ కెపాసిటీ చేసి అరుణాచల్ ప్రదేశ్లో కెటాస్ట్రోఫీని తీసుకొచ్చి ఆ ప్లేస్ని ఎరోడ్ చేసేంత వాటర్కి కెపాసిటీ ఉందని వన్ ఆఫ్ ది ఫియర్ దట్ ఈస్ క్లెయిమింగ్. అనదర్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ సీజమిక్ ఇంపాక్ట్. ఈ పర్టికులర్ ఆల్రెడీ మనకు తెలుసు హిమాలయ అనేది కాంటినెంటల్ కన్వర్జెన్స్ ద్వారా ఫామ్ అయింది. యూరోషియన్ ప్లేట్ అండ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. దీనివల్ల హిమాలయన్స్ అనేవి ఎమర్జింగ్ మౌంటైన్స్ అనమాట. సో ఈ ఎమర్జింగ్ మౌంటైన్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ ప్రోన్ టు సిస్మిక్ యాక్టివిటీస్. ఈ పర్టికులర్ థింగ్ వల్ల కన్వర్జెన్స్ వల్ల సిస్మిక్ యాక్టివిటీస్ అయ్యే ఛాన్స్ ఉంది. వై? బికాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఇండో జాంగ్పో సూచర్ జోన్. ఈ ఇండో జాంగ్పో సూచర్ జోన్ ఉండడం వల్ల ఇట్ ఈస్ ఆల్రెడీ సో మచ్ ఆఫ్ వీ హ్యావ్ విట్నెస్డ్ సో మెనీ ఎర్త్క్వేక్స్ ల్యాండ్ సైడ్ ఇన్ దిస్ రీజన్. ఈ రీజన్లో మనం చాలా ఎర్త్క్వేక్స్ అండ్ ల్యాండ్స్ విట్నెస్ చేసాం ఆల్రెడీ. ఇప్పటికున్న చాలా వరకు సో మెనీ ఎర్త్క్వేక్స్ అనేది ఈ రీజన్లో మనం వస్తుంది. అయితే ఈ పర్టికులర్ లార్జ్ డ్యామ్స్ వల్ల మనకి సీజమిక్ ఇంపాక్ట్ వల్ల మనకి ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 1960s మెడాగ్ ఎర్త్క్వేక్ అనేది వచ్చింది బికాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇలాంటి డ్యామ్స్ కన్స్ట్రక్షన్ వల్ల. ఇండియాలో కూడా చూసినట్టయితే 1960s ఆ టైంలోనే కొయినా డ్యామ్ పైన రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అనేది ఆల్రెడీ విట్నెస్ చేసాము ఒకసారి. కాస్టింగ్ మోర్ దాన్ 200 పీపుల్స్ లైఫ్ కాస్ట్ చేసింది రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్. సో సిమిలర్ రీజన్స్లో ఇప్పుడు ఈ లార్జెస్ట్ డ్యామ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ రీజన్లో మనకి ఎర్త్క్వేక్ ప్రోన్ అనేది ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో లార్జ్ కెపాసిటీ స్టోర్ చేయడం వల్ల ఆ పర్టికులర్ యొక్క
సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేసే కెపాసిటీ ఉంది. ఆ వాటర్ స్టోర్ చేయడం వల్ల ఇట్ ఆల్సో క్రియేట్ సో మచ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ది లోవర్ ఏదైతే లోవర్ స్టేట్స్ ఉన్నదో ఇక్కడ సీజ్మిక్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంది. ఇట్ క్రియేట్ సో మచ్ ఆఫ్ కెటాస్ట్రోపిక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వాటితో పాటుగా ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఆల్సో ఈ ల్యాండ్ స్లైడ్స్ వచ్చి పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి some of the experts are claiming. These are the some of negative implications that they are discussing right now. And వీటితో పాటు if you see this one, it is also impact on the biodiversity. Why? Because ఈ పర్టికులర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఈ లార్జెస్ట్ డ్యామ్ వల్ల దే రిమూవ్ ద సిల్ట్ అనేది ఇట్స్ ఆల్సో క్యారీ సో మచ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆల్సో. ఈ న్యూట్రియంట్స్ వల్ల మెనీ ఆఫ్ ది ఈ రివర్స్ పైన రివర్ ఎకోసిస్టమ్ మీద డిపెండ్ అవుతున్న చాలా వరకు ఉన్న ప్లాంట్స్, అలాగే యానిమల్ స్పీసీస్, ఫిష్ స్పీసీస్, ఇవన్నీ వీటి మీద డిపెండ్ అవుతుంది ఈ న్యూట్రియంట్స్ వల్ల. ఇప్పుడు సిల్ట్ అన్ని న్యూట్రియంట్స్ రిమూవ్ చేయడం వల్ల సిల్ట్ ఫ్రీ యొక్క ఏదైతే ఉందో ఈ సిల్ట్ ఫ్రీ వాటర్ అనేది న్యూట్రియంట్ డెఫిషియెంట్ వాటర్ వస్తుంది. ఈ న్యూట్రియంట్ డెఫిషియెంట్ ఏదైతే వాటర్ వస్తుందో దీనివల్ల అక్కడున్న ఎంటైర్ ఎకోసిస్టమ్, బయోలాజికల్ సిస్టమ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే గ్యాంగటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి గంగా బ్రహ్మపుత్ర బెల్ట్లో ట్రావెల్ అవుతాయి. ఈ గ్యాంగటిక్ డాల్ఫిన్స్ యొక్క వీటి యొక్క లైఫ్ లైన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే న్యూట్రియంట్ డెఫిషియెంట్ వల్ల ఫిష్ స్పీసీస్ యొక్క మైగ్రేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. వాటి యొక్క లైఫ్ టైం, వాటి యొక్క లైఫ్ సైకిల్ కూడా మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల చాలా మంది ఈ ఫిష్ స్పీసీస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అది మహషీర్ అనే వన్ ఆఫ్ ది ఫిష్ స్పీసీస్ అని చెప్తారు. మన సైడ్లో బంగారు పాప ఆ పర్టికులర్ రీజ్లో ఉంటుంది. ఇటువంటి ఫిష్ స్పీసెస్ ఇవన్నీ చాలా యొక్క ఆ పీపుల్కి లైఫ్ లైన్ అనేది, ఎందుకంటే వాళ్ళు వీటి మీద డిపెండ్ అయి ఉంటారు ఫిషరీస్ మీద. సో ఆ ఫిషరీస్ సెక్టర్ మీద కంప్లీట్ ఎఫెక్ట్, ఎందుకంటే ఫిష్ న్యూట్రియంట్స్ ఎప్పుడైతే లేవో ఫిష్ అనేది మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇటువంటి ఎంటైర్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రీజన్ అయితే ఉందో అస్సాంలో మనకి 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వాటి కూడా బ్రహ్మపుత్ర మీద వాటి యొక్క న్యూట్రియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ నేషనల్ పార్క్స్ అలాగే ఆ పర్టికులర్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా దీన్ని బట్టి ఉందని చెప్పేసి మెనీ ఆఫ్ ది పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్సో ఈ రెడ్యూస్డ్ సిల్ట్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఫెర్టిలిటీ ఏదైతే ఉందో ఆ యొక్క అస్సాం యొక్క ఫీల్డ్స్ యొక్క ఫెర్టిలిటీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అనేది ఉందని చెప్పేసి అంటున్నారు. దిస్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ ఆన్ ది బయోడైవర్సిటీ. అలాంగ్ విత్ దట్ వీ కెన్ సే ఆల్సో రీజనల్ పవర్ ప్రొజెక్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్ దట్ వీ కెన్ సే దట్ హియర్ ఆల్రెడీ ఏదైతే ఉందో ఈ చైనా యొక్క పవర్ వల్ల రీసెంట్గా అదర్ యొక్క రీజనల్ పవర్ ఏదైతుందో నేపాల్, భూటాన్, వీటిని తన యొక్క హెజమనీ ద్వారా ఈ పవర్ ఏదైతే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వల్ల ఆల్రెడీ ఈ నేపాల్, భూటాన్ అనేది లార్జ్లీ డిపెండ్ అపాన్ ది అదర్ కంట్రీస్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ అదర్ థింగ్స్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వాళ్ళు నేపాల్కి, భూటాన్కి పవర్ సప్లై చేస్తామని చెప్పి విత్ లో కాస్ట్ ఆ విధంగా చెప్పి వాళ్ళ యొక్క రీజనల్ పవర్ ప్రొడక్షన్ పెట్టి ఇండియా నుంచి ఇండియాకి, నేపాల్కి, ఇండియాకి, భూటాన్కి ఉన్న రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసే కెపాసిటీ కూడా దీని పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపొద్దున లో కాస్ట్కి ఇఫ్ దే సప్లై పవర్ టు ద నేపాల్ అండ్ భూటాన్, అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ ఏదైనా సిచ్యువేషన్స్లో మళ్ళీ సడన్గా వచ్చినప్పుడు ఆ యొక్క పవర్ ప్రొటెక్షన్స్ వల్ల మళ్ళీ రేపొద్దున నేపాల్ని, భూటాన్ని కంప్లీట్ అండర్ ద క్లచెస్ ఆఫ్ చైనా యొక్క క్లచెస్లోకి నేపాల్ని, భూటాన్ని తీసుకుంటే definitely it will definitely create impact on the India, Nepal and India, Bhutan relations. వాటి వల్ల ఇండియా యొక్క రీజనల్ పవర్ ఏదైతే ఉందో ఆ దాన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా దీనివల్ల ఉందని చెప్పేసి సమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సేయింగ్ దిస్ థింగ్. అండ్ వాట్ ఆర్ ది కౌంటర్ మెథడ్స్ దట్ ఇండియా గోయింగ్ టు టేక్ టు దిస్? ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ దీనికి మెయిన్ ఫస్ట్ థింగ్ వాట్ ఇండియా గోయింగ్ టు టేక్ ఈజ్ లైక్ ఇండియాస్ ఫస్ట్ థింగ్ ఈజ్ వీ క్యాన్ సే దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్. Why? Because already as claimed by the Arunachal Pradesh Chief Minister, China cannot be trusted because we don't know what China will do in future. Because China దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క హెజమనీ, సెల్ఫ్ సెంట్రిక్ హెజమనీ ప్రూవ్ చేయడానికి ఏదైనా చేస్తుంది చైనా. సో
చైనా యొక్క ఫ్లో ఇంక్రీజ్ చేయడం కానీ లేదా ఫ్లో డిక్రీజ్ చేయడం వల్ల లోవర్ రైపరేషన్లో ఫ్లాష్ ఫ్లడ్ లాంటి కెటాస్ట్రఫిక్ ఈవెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అటువంటి వైపరీత్యాలను తగ్గించుకోవడానికి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ మెడాక్ డ్యామ్కి ఆపోజిట్గా కౌంటర్ మెజర్గా అరుణాచల్ ప్రదేశ్లో కూడా సియాంగ్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. ఈ సియాంగ్ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ఫ్లో ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏదనేది ఒక ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్గా చెప్తున్నారు. బట్ దీన్ని కూడా మెనీ అదర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, వాట్ దే ఆర్ సేయింగ్ లైక్ ఆల్రెడీ చైనా చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోలాజికల్ ఇంపాక్ట్. ఎందుకంటే దానివల్ల ఆబ్వియస్లీ ఎర్త్క్వేక్ రీజన్ క్రియేట్ చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఒక డేంజరస్ జోన్గా పెట్టే ఛాన్స్ ఉందన్నారు. దానికి కౌంటర్గా ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏదైతే ఈ సియాంగ్ డ్యామ్ ఉందో ఇది కూడా ఫర్దర్గా ప్రాబ్లమ్ని ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అన్నారు. బట్ ఇండియా కెపాసిటీ ఈజ్ నాట్ మచ్ మోర్ దాన్ దట్. ఇండియా కెపాసిటీ ఈజ్ వెరీ వెరీ మినిమల్ కంపేర్డ్ టు దట్, ఓన్లీ టు కౌంటర్ ది బ్యాలెన్స్. అక్కడున్న ఫ్లోని తగ్గించి ఆ రిస్క్ని తగ్గించడానికి ఇండియా ఇస్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రూఫ్. అండ్ వీటితో పాటు అదర్ థింగ్స్ హ్యావ్ టు డూ ఇస్ దట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఇన్ కేస్ వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఆ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ కంట్రీస్ ఏదైతే మన స్టేట్స్ ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వాటిలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి వన్ ఆఫ్ ది అదర్ కౌంటర్ మెజర్ దట్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్. అండ్ అనదర్ థింగ్ వాట్ యు కెన్ సీ, సర్వేలెన్స్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దాని యొక్క ఫ్లోని ఆబ్వియస్లీ దానికి ఇంపాక్ట్ని కూడా మనం సర్వేలెన్స్ చేయడానికి కూడా హెల్ప్ తీసుకోవాలి శాటిలైట్ ఇమేజెస్ అని చెప్పేసి త్రూ స్పేస్ సెక్టర్ యూస్ తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. వీటితో పాటుగా దీస్ ఆర్ ది కౌంటర్ మెజర్స్ విత్ ఇన్ ఇండియా దట్ వీఆర్ గోయింగ్ టు టేక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ థింగ్ ఈజ్ లైక్ వీ హ్యావ్ టు టేక్ ఏ జాయింట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో యూజువల్లీ దే విల్ టేక్ ది చైనా అనేది దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తుంది. బట్ apart along with China, India and also Bangladesh is going to affect with this particular construction. So ఈ మూడు కంట్రీస్ యొక్క డిమాండ్ చేయాలి జాయింట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల ఈ మూడు కంట్రీస్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేంజెస్ అవుతున్నాయో ఆ యొక్క జాయింట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డిమాండ్ చేయడం వల్ల వీళ్ళు అసెస్ ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుందో దానివల్ల ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి హెల్ప్ అవుతుందని చెప్పేసి కూడా వీఆర్ సేయింగ్. And apart from all those things, we are also should witnessing the advocate for the UN Convention on Trans-Border Rivers. ఇంతవరకు మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే ఇండియాకి చైనాకి 5 ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉన్నాయి, బట్ నో వాటర్ షేరింగ్ ట్రీటీ అండ్ నో వాటర్ బండింగ్ ట్రీటీ అని ఉంది. సో నో వాటర్ షేరింగ్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, నో వాటర్ షేరింగ్ ట్రీటీ అండ్ నో వాటర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. దీనివల్ల చైనా అనేది యునానిమస్గా యాక్షన్స్ తీసుకుంటుంది వితౌట్ ఆస్కింగ్ ది పర్మిషన్, వితౌట్ ఇన్ఫార్మింగ్ ది కంట్రీస్ లైక్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇంతవరకు వై బికాస్ దెర్ ఇస్ నో వాటర్ షేరింగ్ ట్రీటీ, దెర్ ఇస్ నో వాటర్ బైండింగ్ ట్రీటీ. సో ఇప్పుడు ఇండియా అనేది ఒక కామన్ ట్రీటీ కూడా దీనివల్ల we have to demand for a bilateral platform యూస్ చేసి ఆల్రెడీ ఇండియా అండ్ చైనా సమ్ ఆఫ్ ది మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సచ్ యాజ్ బ్రిక్స్, SCO ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటిని యూస్ చేసి ఇండియా త్రూ డిప్లొమసీ యూస్ చేసి ఇండియా అనేది ఒక కామన్ వాటర్ షేరింగ్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ వాటర్ షేరింగ్ ట్రీటీ అనేది తీసుకొస్తే దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ది ఫ్యూచర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ it also saying that we have to advocate for a UN Convention on Transboundary Rivers. UN కన్వెన్షన్ అనేది ట్రాన్స్బౌండరీ రివర్స్ ఆ కన్వెన్షన్ ద్వారా కూడా అడ్వకేట్ చేసినట్టయితే ఈ ట్రాన్స్బౌండరీ రివర్స్లో ఉన్న ఈ పర్టికులర్ UN కన్వెన్షన్ ఉన్న క్లాజెస్ ద్వారా వీ కెన్ ఒక న్యూ కన్వెన్షన్ తీసుకొచ్చి వీ కెన్ హ్యావ్ ఏ మిటిగేటింగ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దీనివల్ల కమ్యూనికేషన్ త్రూ ప్రాపర్ కమ్యూనికేషన్ ద్వారా ఏదైతే ఇంపాక్ట్స్ వచ్చాయో ఇంపాక్ట్ని మిటిగేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉందని చెప్పేసి వీఆర్ సేయింగ్. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ లైక్ చైనా ఈజ్ యునానిమస్లీ కన్స్ట్రక్టింగ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ ది
particular Brahmaputra river near India's border. So already along Jiangpo Paina, China has constructed many other dams as well in the Tibet region. That is fine, but ఏదైతే seismic prone area ఉందో ఈ seismic prone ఏరియాలో they are constructing world's largest dam. Obviously అంత వాటర్ స్టోర్ చేయడం వల్ల definitely it will create so much of impact, not just in biological and other impacts as well. As we discussed earlier, there are like it has created so much of impacts in the biodiversity, also seismic impacts, hydrological impacts kuda unde chance undi, and also oka new warfare vache chance kuda undi because they can weaponize the water. So oka new warfare vache chance undani cheptunna. దీన్ని తగ్గించడానికి we should have a diplomacy is the first thing. So through diplomatic methods ద్వారా we have to think, and no water sharing treaty ఉంది. సో దాని కామన్ వాటర్ షేరింగ్ ట్రీటీ తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ షేరింగ్ ట్రీటీ లేకపోవడం వల్ల దే విల్ టేకింగ్ ది యునానిమస్ డిసిషన్స్ దట్ హ్యావ్ ఫ్యూచర్ రిపర్కషన్స్ ఆన్ ది ఎంటైర్ సిస్టమ్. ఎకో సిస్టమ్, హిమాలయన్ ఎకో సిస్టంలో బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఎకో సిస్టమ్ని ఇంపాక్ట్ చేసే కెపాసిటీ అనేది ఈ పర్టికులర్ థింగ్ ఉంది. దట్ ఈస్ వై వీ షుడ్ హ్యావ్ ఏ త్రూ డిప్లొమసీ ద్వారా, త్రూ అదర్ కౌంటర్ మెజర్స్ యాజ్ వి డిస్కస్డ్ హియర్, దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, శాటిలైట్ ద్వారా సర్వేలెన్స్ తీసుకురావడం. ఈ విధంగా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ కౌంటర్ మెజర్స్ విత్ ఇన్ ఇండియా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, అలాంగ్ విత్ దిస్, వీ హ్యావ్ టు క్రియేట్ త్రూ డిప్లొమాటిక్ జర్నల్స్ ద్వారా ఒక కామన్ కన్వెన్షన్ అనేది తీసుకురావాలి. అలాగే జాయింట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు ఈ పర్టికులర్ ఫీచర్ ఏదైతే ఉందో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో దానికి ఇంపాక్ట్ తగ్గించడానికి వీ షుడ్ హ్యావ్ ఎ డెఫినెట్లీ టేక్ ది ప్రాపర్ మెజర్స్. సో ఫైనల్లీ వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ లైక్ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో వాట్ చైనా ఈజ్ క్లెయిమింగ్ లైక్ ఇట్ ఈస్ ఏ లైఫ్ లైన్ ఫర్ మిలియన్స్ అన్నారు. ఎందుకంటే నార్త్ సౌత్ బ్యాలెన్స్ ద్వారా, రెన్యూవబుల్ కెపాసిటీ ద్వారా, పవర్ ప్రొవైడ్ చేయడం ద్వారా, ఈ విధంగా వాటర్ డైవర్ట్ చేయడం ద్వారా దే ఆర్ సేయింగ్ లైక్ ఇట్ ఈస్ అ లైఫ్ లైన్ ఫర్ మిలియన్స్ అండ్ చైనా క్లెయిమింగ్. బట్ will it be a lifeline for millions, or will create a catalyst for tensions that reshape the region's future? ఎందుకంటే ఆల్రెడీ చైనాకి ఇండియాకి మధ్య సిచ్యువేషన్ అనేది రిలేషన్స్ అనేది ఇస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. బికాస్ చైనా అనేది ఆల్రెడీ గాల్వాన్ క్లాస్ ద్వారా ఈ విధంగా ఆల్రెడీ చైనా ఇండియా ఒక స్టాండ్ ఆఫ్ అనేది కంటిన్యూయింగ్ ఫ్రమ్ ద 2020 అండ్ ఫైనలైజ్ అవ్వలేదు. సో ఆల్రెడీ చైనా అనేది అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. సో మెనీ టెన్షన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఆ టెన్షన్స్కి పర్టికులర్ డ్యామ్ కనెక్షన్ కెటలిస్ట్ యాక్ట్ చేస్తుందా, అలాగే రీజన్స్ యొక్క ఫ్యూచర్ రీసేప్ చేస్తుందా, లేదా will it be a lifeline for the millions? అదనేది మనకి ఫ్యూచర్లో చైనా యాక్షన్స్ ద్వారా, దానికి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న రెస్పాన్స్ ద్వారా ఈ విధంగా మనకి ఫ్యూచర్లో ఈ పర్టికులర్ యాక్షన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ద గ్రేట్ డ్యామ్ డైలమా ఏదైతే ఉందో ఆ గ్రేట్ డ్యామ్ డైలమా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్, will it be a lifeline for millions or the catalyst for tensions that reshape the region's future? That going to be decided by the China's actions and also the India's and Bangladesh countermeasures and the through diplomacy and other channels. దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. That will decide in the future, but it has to be a consensus ద్వారా ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది త్రూ ఏ గ్రేట్ కన్సెన్సస్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇట్ విల్ హెల్ప్ ది ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎకో సిస్టమ్ అనేది ప్రాపర్గా రన్ అయ్యేలాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయొచ్చు. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ చెప్పిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అవైల్ చేసుకొని యూ కెన్ గైస్ ది అండర్స్ ది బెనిఫిట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.